ఈ 'అవతార్ 3' సినిమా కథ ఏమిటంటే, భూమి మీద నుంచి పండోరా గ్రహానికి వచ్చిన మనుషులు ముఖానికి మాస్క్ లేకుండా బతకలేరు. మాస్క్ లేకుండా శ్వాస తీసుకోలేరు. పండోరా గ్రహంలో వీచే గాలి మనుషులకు విషవాయువుతో సమానం. ఈ విషయాలన్నీ 'అవతార్ 1 అండ్ 2' చూసిన వారికి బాగా తెలుస్తుంది. అయితే హీరో జాక్ కుటుంబం మనుషుల జాతికి చెందిన ఒక పిల్లాడిని చేరదీసి పెంచుతుంటారు. ఆ పిల్లాడి పేరు స్పైడర్ అన్నమాట. 'అవతార్ 2' మొత్తం ఈ స్పైడర్ అనే పిల్లాడు ఉంటాడు. మాస్క్ పెట్టుకునే ఉంటాడు. ఎందుకంటే ఆ పిల్లాడు కూడా మనిషే కాబట్టి శ్వాస కోసం మాస్క్ పెట్టుకునే ఉంటాడు. అయితే ఈ 'అవతార్ 3' సినిమాలో ఆ పిల్లాడికి మాస్క్ అవసరం ఉండదు. అతనికి పండోరా గ్రహంలో నివసించే మిగిలిన ప్రజలు లాగానే శ్వాస తీసుకునే శక్తి వస్తుంది. ఆ శక్తి ఎలా వచ్చింది అనేది సినిమాలోనే చూడాలి. అయితే భూమి మీద నుంచి వచ్చిన మనుషులకు ఈ విషయం తెలిసిపోతుందన్నమాట. ఆ పిల్లాడికి మాస్క్ అవసరం లేదు అని. ఆ పిల్లాడిని ఎలాగైనా సరే బంధించి ఆ శక్తి ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. వాళ్ళ ప్రయత్నం ఫలించిందా లేదా, హీరో జాక్ వాళ్ళని ఎలా అడ్డుకున్నాడు అనేదే సినిమా కథ. 'అవతార్ 2'తో పోలిస్తే ఇది చాలా మంచి కథే. కానీ అసలు కథలోకి ప్రవేశించడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. అందుకే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్గా సాగింది.